హలో ఎవ్రీవన్, నేను మీ నవనిత. వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్గరి వ్లాగ్స్. ఈ వీడియో దసరా హాలిడేస్లో షూట్ చేసి పెట్టాను. నేను ఎడిటింగ్ చేయడానికి కొంచెం టైం పట్టింది. కోర్స్ ఒక 10-15 డేస్ లేట్ అవుతుంది. కాకపోతే తప్పదు, ఇంకా నాకు కొంచెం బిజీ షెడ్యూల్ ఉండడంతో ఎడిటింగ్ చేయలేకపోయినా. అందరూ హాలిడేస్ కంటే ముందు ఒక 1 మంత్ ముందు లేదంటే 15 డేస్ బిఫోరే ప్లాన్ చేస్తారు. సపోజ్ 4th హాలిడేస్ ఉన్నాయంటే 3rd నుంచే ప్రయాణాలు స్టార్ట్ అవుతాయి. అన్ని బుకింగ్స్ అన్నీ చేసేసుకుంటారు. మాది మాత్రం అట్లుండదనమాట. హాలిడేస్ వచ్చిన తర్వాత అందరం ఒక దగ్గరికి చేరుకొని నిమ్మలంగా కూర్చొని ఆలోచిస్తాం. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్ చెప్పారు మా దగ్గర. అట్లా కూర్చొని ఆలోచించే టైంలో ఒకరు చీరాల, ఒకరు ఊటీ, ఇంకెక్కడెక్కడ అంటే అన్నీ ఫోన్లు వేసి ఆన్లైన్ అపాయింట్మెంట్స్ చూస్తే అంతా ఫుల్ అయిపోయి ఉన్నాయి. ఫుల్ ప్యాకేజ్తో ఉన్నాయి. ఇక ఎక్కడ పోవడానికి ప్లేస్ లేకపోయేసరికి మాకు ఎప్పుడు అందుబాటులో ఉండేది అనంతగిరి లేదంటే కోట్పల్లి. సో ఇక అనంతగిరికి అయితే ఫ్రీక్వెంట్గా వెళ్తూనే ఉంటాము. అందుకని చెప్పి ఇంకా కోట్పల్లికి తీసుకెళ్ళినాము. అది కూడా పిల్లలకి బోటింగ్ ఉంది అది ఇది అని చెప్తే వచ్చేసిండ్రు. ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ మాత్రం కంపల్సరీ కదా. ఇంక ఎట్లాగో పోయేది కొంచెం ఫారెస్ట్ ఏరియా టైపే ఉంటుంది కదా, అక్కడనే వండుకొని తింటే బాగుంటుంది అని చెప్పేసి అన్నీ ప్యాక్ చేసుకొని మేము బయలుదేరేసరికి నియర్లీ 2-2:30 అట్లా అయింది. అక్కడికి పోయి కట్టెలు వెతుక్కొని వంట స్టార్ట్ చేసేసరికి 4 అయింది. పిల్లలు అప్పటికే అలసిపోయారు. ఇంకా వాళ్ళకి బోటింగ్ అని అన్నప్పుడల్లా ఏదో ఒకటి చెప్పి వీళ్ళు మరిపించారు మా వాళ్ళంతా. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ విధంగా కట్టెల పొయ్యి మీద బయట అది అడవిలో చేసినాము. అసలు చాలా హ్యాపీ అనిపించింది. పిల్లలంతా బోటింగ్ చేయలేదు కానీ బాల్ అది తెచ్చుకొని ఒక దగ్గర కూర్చొని అందరం కలిసి కూరగాయలన్నీ కట్ చేసుకొని ఇది కూడా ఒక ఎంజాయ్మెంటే కదా. వాళ్ళు జర బోర్గా ఫీల్ అయినారు. కాకపోతే ఇంకా అలా ఏదో ఒకటి చెప్పేసి వచ్చేటప్పుడు మాత్రం కొంచెం వాటర్ అలా చూపించుకొని అట్లా 2-3 ఫొటోస్ దింపుకొని తీసుకొచ్చినాము. ఇక్కడ మేము చికెన్ చేస్తున్నాము. అది కట్టెల మీద. అసలు మీరు ఊహించుకోండి ఎంత బాగుంటుందో. ఎట్లా చేసినా టేస్ట్ అవుతుంది అని చెప్పేసి మా వాళ్ళు ఉన్నాయన్నీ తీసుకెళ్ళినవన్నీ మసాలాలు ఏమి లేవు. కాకపోతే అన్నీ ఎక్కువ వేసేసి చేసిర్రు. దీన్ని చూస్తుంటే ఏంటంటే నాకు తందూరి చికెన్ టైప్ అనిపించింది. ఫస్ట్ యాజ్ యూజువల్గా ఆనియన్స్ కట్ చేసి పచ్చిమిర్చి ఆనియన్స్ పోపు పెట్టేసి అవి కొంచెం మాడిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసిర్రు. దాని తర్వాత కడిగిన చికెన్ వేసేసి ఉప్పు కారం పసుపు ధనియాల పొడి ఈ విధంగా వేసేసి చికెన్ తీసిర్రు. అయితే వంట చేయడం మాత్రము మా కజిన్ వాళ్ళు అందరు వాళ్ళే చేసిర్రు అనమాట. అబ్బాయిలే చేసిర్రు. మేము జస్ట్ కూర్చొని వెజిటేబుల్స్ అవన్నీ కట్ చేసి క్లీన్ చేసి ఇచ్చినాము. పిల్లలు ఇంకా మాతో పాటు కొద్దిసేపు కూర్చొని కొద్దిసేపు బాల్ ఆడుకుంటా వాళ్ళ ఎంటర్టైన్మెంట్ వాళ్ళకు పర్వాలేదు అనిపించింది. లాస్ట్లో కొన్ని వాటర్ టమాటో అవన్నీ వేసేసి దించేసారు. కాకపోతే చికెన్ సూపర్, అసలు అదర్స్ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ అయ్యింది. ఫ్రైడ్ రైస్కి ఈ కాంబినేషన్ చాలా బాగుండే. చేస్తున్నంతసేపు అసలు ఎండ వేడి పొగ కొంచెము అంటే ఈ వాతావరణంలో మనం ఎప్పుడు చేయలేదు కదా, కొంచెం కొత్తగా అనిపించింది. ఈవినింగ్ మాత్రమే హెడేక్ వచ్చింది. ఆ పొగక ఏందా తెలియదు. మళ్ళీ బయట కూడా కొంచెం గాలి మనకు తెలియదు కదా, తెలియకుండానే అట్లా అయిపోయింది. యాక్చువల్గా అంతకుముందు బాగా వర్షాలు అది ఇది ఉండే, కానీ మేము వెళ్ళిన రోజు మాత్రం ఫుల్ ఎండ. అసలు సమ్మర్లో ఉన్నట్టుగా ఉండే. పిల్లలు అంతా అలసిపోయారు వచ్చేసరికి. అంత వేడి అనమాట. లాస్ట్లో ఇక చివరాకర్లో కొత్తిమీర వేసేసి చికెన్ దించేసిండ్రు. అసలే హాలిడేస్. పిల్లలు మార్నింగ్ లేచేసరికి 10-10:30 అయింది. వాళ్ళు లేచి బ్రేక్ఫాస్ట్ చేసి మేము ఇవన్నీ సర్దుకొని వెహికల్స్లో పెట్టుకునేసరికి 12 ఆ టైం అయింది. మళ్ళీ వచ్చి ఇక్కడికి వచ్చేసి మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్గా స్టవ్ అదే కట్టెలు పోయి పెట్టి వంట చేసి తినేసరికి 4 అయింది. అంటే వండుకొని తినడానికే వెళ్ళినట్టు అనిపించింది లిటరల్గా నాకైతే. చికెన్ చేసిన వెంటనే మళ్ళీ ఇక్కడ ఫ్రైడ్ రైస్కి వేరేది పెట్టేసిర్రు. వెంటనే రెడీ చేసుకున్నాం అనమాట. ఇవన్నీ తీసుకెళ్ళినాయి. మేము ఎక్కువగా వాటర్ ఉన్న సైడ్ అటు వెళ్ళలేదన్నమాట. ఇటు ఫారెస్ట్ ఏరియా టైప్ ఉంది కొంచెము, అక్కడ ప్రశాంతంగా ఉంది అన్నట్టుగా వంట చేసుకొని తినడానికి ప్లేస్ కొంచెం పీస్ఫుల్గా ఉంటుందని చెప్పి కొంచెం డిస్టెన్స్లోకి వచ్చి వండుకున్నాము. పిల్లలు కూడా ఇక్కడ ఆడుకునేసరికి ఆ వాటర్ విషయం మర్చిపోయారు. వాటర్కి లాస్ట్కి తీసుకెళ్ళినాం అనమాట. ఆ రోజు బాగానే అసలు చాలామంది వచ్చిర్రు. అందరూ హాలిడే ఉన్నందుకో ఏమో మరి. ఈ ఏరియా వచ్చేసి హైదరాబాద్ నుంచి మనకు జర్నీ చేస్తే 3 hours పడుతుంది. లేదంటే కిలోమీటర్స్ ప్రకారం అయితే 60-70 కిలోమీటర్స్ పట్టొచ్చు అనుకుంటున్నాను నేను. ఎగ్జాక్ట్గా తెలియదు, కాకపోతే 60-70 మధ్యన ఉంటుంది. ఇక్కడ ఒక సైడ్ రైస్కి పోపు పెట్టేలోపు ఇంకో సైడ్ రైస్ అనేది కడిగి నానబెడుతున్నారు మా వాళ్ళు. కొలతలు తీసుకుంటున్నారు అనమాట. ఎన్ని కేజీస్ పెట్టాలి ఏంది అని చెప్పేసి. మేము అన్నాము ఒకేసారి ఈవినింగ్ నైట్ కూడా మళ్ళీ సరిపోయేటట్టు కొంచెం ఎక్కువగానే వండుకుందాము.
వెళ్ళిన తర్వాత ఎవరికి ఓపిక ఉండదు వండుకోవడానికి, ఇదే కొంచెం తింటే సరిపోతుందని చెప్పి కొంచెం రైస్ ఎక్కువగానే చేసుకున్నాము. కర్రీ కూడా కొంచెం మిగిలింది మాకు. అక్కడ రైస్ కడుగుతూ ఉంటే ఇక్కడ అన్నంకి పోపు పెట్టేశారు. తర్వాత ఫస్ట్ షాజీరా, గరం మసాలా అవన్నీ వేసేసిన తర్వాత ఆయిల్ వేసి అవన్నీ వేసిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి, కరివేపాకు వేసి, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ వేసి ఈ విధంగా బాగా కలుపుతున్నారనమాట. అసలు నాకేమనిపించిందంటే గ్యాస్ పైన చాలా టైం పడుతుంది మనకు. కట్టెలు ఒక్కసారి మంట స్టార్ట్ అయిందంటే చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఇంత ఎక్కువ క్వాంటిటీని ఇంత తొందరగా వేసేసినరా, అసలు కుక్ అవ్వడానికి చాలా తొందరగా అయిపోయింది అనిపించింది. అన్నం ఈ విధంగా బగారా వేసేసారు మా వాళ్ళు. ఇంకా పోపు మాడిన తర్వాత వాటర్ వేసేసి ఒక్క 15 మినిట్స్ మరగడానికి పెట్టేసేసరికి అసలు మంచిగా వేసారు కూడా తొందరగా వచ్చేసింది. ఇందాక మనం బియ్యం ఏ దాంతో అయితే తీసుకున్నామో దాంతో వాటర్ పోసారు అనమాట. బియ్యం ఒక ఎగ్జాంపుల్ ఒక గ్లాస్ రైస్ బియ్యం తీసుకుంటే 2 గ్లాసులు వాటర్ అనమాట. ఆ విధంగా 1:2 రేషియోలో రైస్కి ఎసరు పెట్టేశారు. నియర్లీ ఇది 5 kgs చేస్తున్నాము. ఎసరు పోసిన తర్వాత ఫైనల్గా ఇంకా సాల్ట్ అయితే చెక్ చేసుకుంటున్నారు. ముందేం వేయలేదు, ఇప్పుడే వేస్తున్నారు. ఇక్కడ ఎసరు మరిగిన తర్వాత ఇందాక బియ్యం పక్కన ఏవైతే మనము కొలతలతో కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నామో ఆ రైస్ ఇందులో వేస్తున్నారు. ఆ రైస్ మొత్తం ఇందులో వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఒక 10 మినిట్స్ పెట్టేసిండ్రు. అంతలోపు మంచిగా ఉడికిపోయింది. ఇంతకుముందు మేము మా పిల్లలు ఇంకొంచెం చిన్నగా ఉన్నప్పుడు రెగ్యులర్గా ఈ విధంగా చేనుకి వెళ్ళి లేదంటే అక్కడక్కడ ఇట్లా బయటికి పోయినప్పుడు ఇట్లా వండుకొని తినడము ఇది మాకు కామన్ అనమాట. పిల్లలకి ఏంటంటే రెగ్యులర్ అయిపోయింది కదా, కొంచెం బోర్ కొడుతుంది వాళ్ళకి. ఏంటంటే ఎంటర్టైన్మెంట్ కావాలి, ఆడుకోవాలి, వాటర్లకు ఎవరు తీసుకెళ్తలేరు, అందరు వంటల దగ్గరనే ఉన్నారు అన్నట్టుగా వాళ్ళు కొంచెం బోర్గా ఫీల్ అవుతున్నారు. మా వంటలు అయ్యేసరికి అక్కడ బోటింగ్ క్లోజ్ చేసేసారంట. 5కి మొత్తం క్లోజ్ చేసి అందరినీ ఎక్కడ వాళ్ళని అక్కడ పంపించేస్తారనమాట. అక్కడ సెక్యూరిటీ బాగా మెయింటైన్ చేస్తున్నారు. అది బాగా అనిపించింది నాకు. ఎందుకంటే వాటర్ కదా, ఎప్పుడు ఎవరికి ప్రమాదం ఏ విధంగా జరుగుతుందో తెలియదు. గవర్నమెంట్ మాత్రం చాలా కేర్ తీసుకుంటుంది ఇక్కడ. ఇదండి మా ఫ్యామిలీతో అవుటింగ్. మొత్తం వంటలు చేసుకొని తినేసి బయలుదేరాం మేము కూడా. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.